ఈ రోజు మానవత్వాలు, విలువలు, బంధుత్వాలు ఏమి లేకుండా పోయినాయి. ఎందుకంటే కొడుకులు వదిలేశారంటే వేరే, కానీ కూతురు కూడా రోడ్డు మీద వదిలేసిందట. 2 రోజులు అయింది అమ్మ అన్నం తిని. మా జవహర్లాల్ పోలీస్ స్టేషన్ మా పరిధి వల్ల మన పెట్రోల్ సారాలు, ఎందుకంటే మా బాలాజీ నగర్ లో జవహర్లాల్ లో ఎక్కడ ఏ కష్టమైన ఏమైనా కూడా మా పెట్రోల్ లో ముందు ఉంటున్నారు. ముందు నైట్ పగలని కూడా కష్టపడి ముసలి ఎవరైనా కూడా మన ఆశ్రమాన్ని తీసుకొస్తున్నారు. ఇలా మా జవహర్లాల్ పీస్ తీసుకొచ్చిన ఇప్పుడు దగ్గరగా మా రాష్ట్రంలో 11 మంది ఉన్నారు. 11 మంది కూడా చాలా ఆరోగ్యం ఉన్నారు. అలాగే మా బ్రదర్ మన జవహర్లాల్ పీస్ పెట్రోల్ మేకర్ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? ఏం పేరు అన్న? నా పేరు నర్సింగ్ అన్న. నర్సింగ్ అన్న. ఈ మెట్ట దొరికింది మీకు? మాకు యాప్రాల్ కింది బస్సుల నుంచి 100 కాల్ వచ్చింది అన్న. 100 కాల్ వచ్చింది. ఒక పెద్ద ఆవిడని 1-2 డేస్ నుంచి వదిలేసి వెళ్ళేసారు. వాళ్ళ బిడ్డనే వదిలేసిందంట. యాక్టివ్ అని తీసుకొచ్చి వాళ్ళ బిడ్డను వదిలేసి ఇక్కడ వెళ్ళిపోయింది, వాళ్ళ బిడ్డనే వదిలేసింది అని చెప్పేసి యాప్రాల్లో ఒక ఆమె కాల్ చేసింది మాకు లేడీ. ఇప్పుడు అర్లీ మార్నింగ్ మనకు స్వరూప అనే కాల్ చేసింది. డైల్ 100 కాల్ చేస్తే మేము అక్కడికి వెళ్ళేసాం. వచ్చేసరికి ఆడ గ్రేవ్ యార్డ్ ఉంది. గ్రేవ్ యార్డ్ పక్కకు అంగన్వాడీ స్కూల్ దగ్గర వదిలేస్తే అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒకతే కూర్చున్నాక కాలర్కి కాల్ చేసి మేము తీసుకున్నాం. ఇమీడియట్ గా మీ దగ్గరకు వచ్చినాం మీకు కాల్ చేసి. చాలా సంతోషం. ఎందుకంటే అమ్మ ఎన్ని రోజులైనా అన్నం తినే నువ్వు? 2 రోజులు అన్నం తినట్లే అసలు. చూసారు ఎట్లా అయిపోయింది పరిస్థితి? 2 రోజులు అన్నం లేదు, ఏం లేదు. నిజంగా మా దేవనాథ్ పీస్ వాళ్ళు దండం పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ ఈ లోకల్లో ఎవరు ఎక్కడ రోడ్డు మీద కూడా మన విజిలెంట్ ఫౌండేషన్ తీసుకొస్తా ఉన్నారు. నువ్వేం కంగారు పడకు, మీ అమ్మాయిని తీసుకొస్తాము. ఏమ్మా నువ్వేం బాధపడద్దు, ఇక్కడ మంచిగా చూసుకుంటావు, మంచిగా అన్నం పెడతాము. నువ్వునా సార్ వాళ్ళు ఉన్నారు కదా, మీ కొడుకు, నేను పెద్ద కొడుకు, చిన్న కొడుకు చూసుకుంటారు ఇక్కడ. ఏమ్మా ప్రశాంతంగా మీ అమ్మాయిని కూడా తీసుకొస్తా. ఎట్లా అంటే ఎందుకు రోడ్డు మీద వదిలేసింది చట్టం ఉంది. ఇంకొకటి చెప్తా ఉన్నా, చట్టం ఉంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చట్టనామం ప్రకారంగా కూతురునైనా కొడుకునైనా సరే పిల్లలు చూడాలి, అదొక జీవం ఉంది. కంపల్సరీ ఈ ద్వారా నేనే దగ్గర నుండి కంప్లైంట్ ఇచ్చి సారవదారు చెప్పేసి వాళ్ళ కూతురు తీసుకొస్తారు. చూడాలి కంపల్సరీ. ఎందుకంటే ఆశ ఉంటేనే చూస్తారు, ఆశ లేకపోతే చూడరా. దయచేసి ఏంటమ్మా ఉన్నారా? ఏం పేరు మీ పేరు? మీ బిడ్డ పేరు ఏం పేరు? రామ్తాని. ఎక్కడ ఉంటది? ఓకే సరే, థ్యాంక్ యూ, నమస్తే. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో